కోరుతున్నా. ఈనాడు దుబ్బాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకులు, ఈనాటి ముఖ్య అతిథి, కార్యకర్తలలో నూతనోత్తేజాన్ని నింపడానికి నిరంతరం శ్రమించేటువంటి మన నాయకులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు యాదవరెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఫరూక్ హుస్సేన్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గౌరవనీయ జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నా సహచర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ సోదరులకు కూడా నమస్కారాలు. నిజంగా కూడా ఒక పక్క ప్రభాకరన్నను గెలిపించుకున్నామనేటువంటి సంతోషం, భారీ మెజారిటీతోని ప్రభాకరన్నను మొన్ననే 3 నెలల కింద గెలిపించుకున్నాం. కానీ కొంత నిరుత్సాహం కార్యకర్తలలో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం పోయింది కదా, అయ్యో ఎంత పని అయిపోయింది, మా ప్రభాకరన్ గెలిపించుకున్నందుకు ప్రభుత్వం ఉంటే బాగుండేది కదా అనేటువంటి ఆశ కార్యకర్తలలో ఉంది. నిజంగా కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ఎగుడు దిగుడులు సహజం. సముద్రం నుంచి వచ్చేటువంటి ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసి ఒకసారి కింద పడుతుంది. అయినంత మాత్రాన మళ్ళీ అలా రాకమానదు, మళ్ళీ ఆ ఎత్తుకు ఎగడం అనేది కూడా ఆగేది కాదు. ఆ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అది. అందులో భాగమే ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామం కూడా. దానికి మనం ఎవరం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఉద్యమ పార్టీ స్థాపించి ఆనాడు పిడికడు మందితో బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రాన్ని శాసిస్తాడు, ఈ దేశ రాజకీయాలను ఒక కుదుపుతాడని వారికి సన్నిహితంగా ఉన్నటువంటి నేను కూడా భావించలేదు ఆనాడు. ఎందుకంటే 2001లో నేను కూడా వారితో ఉన్నప్పటికీ ఈ స్థాయి వస్తుంది, దేశ రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టిస్తాడనేటువంటి నమ్మకం మాలో కూడా ఉండేది కాదు. కానీ నిరంతరం జరిగినటువంటి పోరాటంలో మరి వారు తీసుకున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈనాడు మనందరికి కూడా మార్గదర్శకులై తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిర్మించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది మనందరికి కూడా తెలుసు. అయితే నిజంగా కూడా నేను ఒకటే మాట మాట్లాడతానని చెప్పి హరీష్ రావు గారితో పర్మిషన్ తీసుకున్నా. ఎందుకంటే రాజకీయాలలో వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. కానీ నిజమైన కార్యకర్త ఎప్పుడు కూడా జెండా భుజానేసుకొని పట్టుకుంటాడు. దాంట్లో భాగంగా ఈనాడు ఈ హాల్లో కనపడేటువంటి ప్రతి కార్యకర్త కూడా నిజమైనటువంటి కార్యకర్త, జెండా మోసేటువంటి కార్యకర్తనే ఈనాడు మనతో ఉన్నాడనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకుంది. తప్పకుండా మీరు మోసేటువంటి జెండా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి రెపరెపలాడి తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసేటువంటి భాగ్యం మనకు తప్పకుండా కలుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. ఎందుకంటున్నా అంటే కొంతమంది ద్రోహులు వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారు, వాళ్ళ పదవుల కోసం వస్తున్నారు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం వస్తున్నారు. నిజంగా నేను ఇప్పుడే హరీష్ రావు గారితో చెప్తున్నా, ఈ రోజు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నటువంటి కడియం శ్రీహరి గారు, వారు నిజంగా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అనేటువంటి ఒక విద్యావంతుడైనటువంటి నాయకుడని నాకు కొంత నమ్మకం ఉండేది. కానీ ఈ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత స్వార్థపూరితమైందంటే, నేను ఆనాడు వెంకటరామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకి. మల్యాల గ్రామంలో ఆనాడు చిన్నకోడూరు మండలంలో ఉంది మల్యాల గ్రామం. మల్యాల గ్రామంలో మిషన్ కాకతీయ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు మేమందరం కూడా తట్టబట్టి మన్ను మోసి ఆ మల్యాల గ్రామంలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎర్రటెండల మేము ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఒంటరిగా కడియం శ్రీహరి గారు మల్యాల గ్రామానికి రావడం జరిగింది. వచ్చి ఆ రోజు హరీష్ రావు గారిని పక్కకు తీసుకొని పోయి బతిలాడి, నన్ను కేసీఆర్ గారికి చెప్పండి,
నేను పార్టీకి సేవ చేస్తా, మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి బతిలాడి పార్టీలో చేరి ఆనాడు మరి వచ్చిన తర్వాత మరి హరీష్ రావు గారు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని కల్పించి చేస్తే ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేని చేసి మొన్నటికి మొన్న నా బిడ్డకు టికెట్ ఇస్తే ఉంటా లేకపోతే లేదు అని బ్లాక్ మెయిల్ చేసి ఆ టికెట్ ను కూడా అనౌన్స్ చేయించుకొని ఈ రోజు కేసీఆర్ గారి యొక్క గుండెల మీద దాన్ని పోతా ఉంటే మీరు ఏ రకంగా మీకు న్యాయం అవుతుంది? ప్రజాక్షేత్రంలో తప్పకుండా మీకు మా కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీని వదిలిపెట్టే ఏ స్వార్థపూరిత నాయకుడైనా ఏదో ఒక రోజు తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారికి శృంగభంగం తప్పదు, ప్రజాక్షేత్రంలో వారికి అవమానం తప్పదు. నిజమైన కార్యకర్తలుగా మనం అందరం కూడా పనిచేసి మరి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఒక విషయాన్ని దుబ్బాక ప్రజలు గాని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు గాని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా గెలిచి విజయడంకా మోగించే సీట్ ఏదన్నా ఉందంటే అది హరీష్ రావు గారి నాయకత్వంలో మెదక్ పార్లమెంటు సీటే అని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తూ, మరి వెంకట్రామరెడ్డి గారు అయితే మనందరికీ తెలుసు, వారు ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా వారు విశేషమైనటువంటి సేవలు అందించారు. తప్పకుండా వారు విజయాన్ని సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ, కార్యకర్తలుగా మనమందరం కూడా వారి విజయానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు నా అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఈ వేదిక నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.